ప్రైజ్ ద లార్డ్. సమస్త మహిమ యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లును గాక. ఈ వీడియో చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం నమ్మిన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. మన కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య, మనకు రక్షణ ఇచ్చిన యేసయ్య ఎప్పటికీ మన చేయి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. మనం ఎంత పాపిష్టి బ్రతుకులో ఉన్నా, ఎలాంటి దీనస్థితిలో ఉన్నా, మనం పడున్నటువంటి పాపిష్టి దశలోనికే మన దగ్గరకు వచ్చి మన చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తడానికి ఎల్లప్పుడూ ఎదురు చూసే దేవుడు. ఎన్నోసార్లు మనం యేసుప్రభుని అంగీకరించి కూడా, యేసుప్రభు దగ్గరికి వచ్చి కూడా ఆయనకు వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నటువంటి బ్రతుకులో ఉన్నటువంటి వాళ్ళమే. ఈరోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటా ఉన్నాను. ఆయన కూడా ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి కూడా ఎన్నోసార్లు యేసుప్రభు వారిని బాధ పెట్టినటువంటి పరిస్థితుల్లో, వ్యసనాలతో దుర్మార్గపు జీవితంలో జీవించి నా బ్రతుకు ఇంతే అనుకున్నటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని యేసయ్య ఎలా పట్టుకున్నాడో, ఎలా బాగు చేశాడో, ఎలా తన జీవితాన్ని మార్చాడో, ఎలా తన దగ్గరికి వచ్చి దర్శించాడో, ఆ మాటలు అతని నోట కూడా మీ అందరికీ పరిచయం చేయాలని, వినిపించాలని మీ దగ్గర తీసుకురావడం జరిగింది. జాగ్రత్తగా అతను చెప్తా ఉన్నటువంటి సాక్ష్యం, అతని జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం, ఎలాంటి కార్యం దేవుడు చేశాడో అతని నోట కూడా కొద్దిసేపు ఆయన మాటల ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నా జీవితంలో నా ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలు మీకు తెలియపరచటానికి ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. నా సాక్షి జీవితం పంచుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకునండి. ప్రార్థన. ప్రేమస్వరూపి దయగలిగిన నా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. యేసయ్య, నా జీవితంలో చేసిన కార్యాలు నేను సాక్ష్యం రూపంలో నీ ప్రజలకు తెలియపరచాలని ఆశతో మీ ముందుకు వచ్చాను. ఈ సాక్ష్యము ద్వారా ఒకరినైనా రక్షణలోనికి నడిపించుకునేటట్లుగా నా మాటలు నైనా నా జీవితంలో చేసిన కార్యాలు తెలియపరుస్తుండగా ఒక హృదయాలను తాకేటట్లుగా మీరు ఆత్మ కార్యాలు జరిగించమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉన్నాం. కృప చూపి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన నా దేవుని ప్రియులారా, మాది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం సారిపల్లి అనే చిన్న గ్రామంలో నేను పుట్టున్నాను. మా అమ్మ పేరు మేరమ్మ, మా నాన్నగారి పేరు రాయి రామారావు, మరి నా పేరు రాయి తాతారావు. మేమందరము మరి అన్యుల కుటుంబంలో ఫస్ట్లో మేము ఉండేవారిని. మరి మా తాతగారు పూజారి, సింహద్రప్పన్న మా ఇంటి వెలువెల్పు. మరి దాంట్లో మా తాతగారు పూజారిగా ఉండేవారు. ప్రతి ఏటా మరి సింహద్రప్పన్న గారికి విశాఖపట్నం మరి సింహాచలం కొవ్వులకి ప్రతి ఏటా దూడను తీసుకెళ్ళి భజన చేసేవారు. ఆ స్థితిలో ఉండేటప్పుడు మరి మా తాతగారికి కొన్ని అకస్మాత్తుగా చిన్న రోగం రావటం జరిగింది. దాని ద్వారా మరి దేవుడు మరి నా తాతగారు ఏదైతే పూజించారో ఆ దేవుళ్ళు ఎంతగానో మొక్కాడు. మరి ఆ దేవుళ్ళు మా తాతగారు రోగములో నుండి నయం చేయలేకపోయారు. మరి మా అమ్మగారు క్రైస్తవురాలు. మరి నా దేవుని మాటలు మా తాతగారికి తెలియపరచేటప్పుడు మా తాతగారు ఒకే మాట మాట్లాడేవారు. ఏమనంటే, అమ్మ, నాకు 33 కోట్ల దేవదూతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు విడిచి మీ దేవుడిని నమ్మాలంటే నేను నమ్మలేను. నా దేవుడు రక్షిస్తాడు. ఎందుకంటే నేను మా దేవుడిని సింహద్రప్పని, వెంకటేశ్వర స్వామిని, ఈశ్వరుని నేను కొలుస్తూ ఉన్నాను కనుక నా దేవుడిని, నా రోగాన్ని తీయగలిగిన శక్తి కలిగిన దేవుడని
మా అమ్మతో వాదించేవారు. అలాగ కొన్ని దినాలు అయిన తర్వాత ఆ బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి. కానీ అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తుండేది, మామయ్య యేసయ్యని నమ్మకు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఈ బాధలో నుంచి విడుదల చేస్తాడు. నువ్వు ఏదైతే దేవుడిని ఆరాధించావో ఆ దేవుడిని నిన్ను లయం చేయలేకపోతున్నారు, పిలుస్తున్నావు, నీ బాధలు మేము చూడలేకపోతున్నాము. కనుక యేసయ్య దగ్గరికి ఒక్కసారి, యేసయ్యా ఈ బాధలో నుండి నాకు విముక్తి కలుగు చేయండి ప్రభువా అని నువ్వు అడగగలిగినట్లయితే, నా దేవుడు కరుణామయుడు, దీర్ఘశాంతుడు, ప్రేమామయుడు, ఎంత ఘోరమైన పాపినైనా క్షమించగలిగిన శక్తి కలిగిన దేవుడు. కనుక నువ్వు ఒక్కసారి నోరారా నా యేసయ్యని పిలిస్తే పలికే దేవుడు అనే మాటలు కొన్ని మాటలు చెప్పటానికి చెప్పేది. మరి దేవుని కృపను బట్టి మా తాత ఒకరోజు, అమ్మ ఎంత నేను నమ్మిన దేవుళ్ళు రావట్లేదు, నా బాధల నుండి విముక్తి కలుగు చేయట్లేదు, కనుక మరి నీ దేవుడిని నేను పిలవాలనుకుంటున్నాను, మరి నాకు పిలిస్తే పలుకుతాడా అని అన్నప్పుడు మా అమ్మ అన్నది, తప్పనిసరిగా మరి నువ్వు పిలిస్తే, హృదయపూర్వకంగా పిలిస్తే నా దేవుడు పలికే దేవుడు, మాట్లాడే దేవుడు, కనుక నువ్వు మామయ్య అని అన్నప్పుడు పిలిచాడు. మీరు నమ్మరండి, ఇది నిజం, ఎందుకంటే మేము కళ్ళారా చూస్తాం కనుకనే చెప్పగలుగుతున్నాను. నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా తాతగారు ఎప్పుడైతే పిలిచారో హృదయపూర్వకంగా, తన రోగములో నుండి నా ప్రభు విడుదల దయచేశాడు. ఎప్పుడైతే విడుదల దయచేశాడో ఇన్ని నెలలు వారు నమ్ముకున్న దేవుడిని చేయలేని పని యేసుక్రీస్తు ప్రభువారు చేశారైన ఆనందంతో, ఈయనే నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడని గ్రహించి తన అవన్నీ పటాలన్నీ ఒక నదిలో పెట్టి పారేపేశాడు. నేను యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని, ఆయనే రక్షకుడమ్మా, నేను నమ్ముకుంటానమ్మా, నేను బాప్టిజం తీసుకుంటానమ్మా, నాకు బాప్టిజం ఇవ్వండి అని తొందరపడినప్పుడు మరి మా తల్లి పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి మరి బాప్టిజం తీసుకోవడం జరిగింది. మా తాతకు అలా స్వస్థత కలిగింది. మరి మందిరానికి వెళ్తుండేవాడు. కొన్ని దినాల తర్వాత మా తాత చనిపోయేవాడు. మరి మా నాన్న కూడా మూర్ఖత్వంగా ప్రవర్తించేవాడు. మరి మా అమ్మని యేసుప్రభు అంటే ఇష్టం ఉండేది కాదు. మా తాత రక్షణ పొందాడు, దేవుని నమ్ముకున్న తర్వాత మహిమలోకి వెళ్ళాడు. కానీ మా నాన్నగారు కానీ సంపూర్ణంగా దేవుడు నమ్ముకోలేదు. మా అమ్మని చిత్రహింసలు పెట్టేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, మరి అన్నీ చేసేవాడు. ఒకరోజు ఏడ్చుకున్న రాత్రులు ప్రార్థన చేసేది మా అమ్మ. ఒకరోజు నా దేవుడు మరి నా తండ్రిని దర్శించాడు. నా తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, రక్షకుడని గ్రహించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో బాప్టిజం తీసుకోవడం జరిగింది. అలాగా మా కుటుంబం అంతా రక్షించబడ్డది. అయితే అప్పటికి నేను చిన్నపిల్లని చదువుకుంటున్నాను. మరి నేను క్రైస్తవునే, బాప్టిజం అయితే తీసుకోలేదు, కానీ దేవుణ్ణి నమ్ముతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సభలకు వెళ్తున్నాను, ప్రార్థనలకు అటెండ్ అవుతున్నాను. కానీ సంపూర్ణమైన దేవుణ్ణి అంగీకరించే మనసు నాకు లేదు. లోకం వైపు, ఇటు దేవుని వైపు తిరిగేవాడిని. అలాగా మా అమ్మ ఒకసారి, నాయన నీవు సేవకు పిలుస్తున్నారు, సేవ చేయరా, దేవుని సేవ అని మా అమ్మ నాతో చెప్పేది. కానీ నేను యవ్వనస్తుని కనుక లోకంలో స్నేహంతో ఉన్నాను కనుకనే లోక స్నేహం నన్ను స్నేహించింది. మరి వ్యభిచారము, మరి పేకట ఆడేవాడిని, తర్వాత సమస్తం అన్నీ ఏవైతే వ్యసనాలు ఉన్నాయో అన్ని భయంకరమైన వ్యసనాలు నా జీవితంలో అవలంబించబడ్డాయి. మరి ఆ ఉద్దేశంతో ఆ ప్రక్రియలో నేను ఉండేటప్పుడు మా అమ్మ చెప్పిన మాటలు నేను వినేవాడిని కాదు. మా అమ్మ ప్రతిరోజు ఏడ్చుకొని నా గురించి, నా కుటుంబం గురించి ఏడ్చుకొని ప్రార్థన చేసేది. ఒకరోజు మరి దేవుని నమ్ముకోరా అని అనేటప్పుడు, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళానంటే సస్తాను, కానీ బైబిల్ ట్రైనింగ్ అనేది నేను చేయను, నేను వెళ్ళను. నన్ను దేవుడు దర్శించి నాతో మాట్లాడినప్పుడే నేను దేవుని నమ్ముకుంటానని మా అమ్మతో ముందుగా వాదన చేసేవాడిని. మరి అట్లా జరుగుతున్నప్పుడు మా అమ్మ మట్టుగా ప్రతి దినము ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయడం మొదలెట్టింది. ప్రియులారా, మరి మా అమ్మకి అక్షరం ముక్క తెలీదు, చదువు అంటే ఇటు తెలీదు. కానీ ఒక రోజున మరి ఇతరులకి తెలియపరచాలని ఆశతో 40 రోజులు ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థనలు చేసుకుంటే మా అమ్మ చదువు రాని దానికి, దేవా నాకు చదువు రావాలి, నీ బైబిల్ చదవాలి, బైబిల్ ఉన్న మాటలు అనేకులకి తెలియపరచాలని 40 రోజులు ఉపవాసం ఉండేది. ప్రియులారా, ఆ 40 రోజుల ఉపవాసంలో దేవుడు కరుణించి నా తల్లికి అక్షరాలు చదవటానికి దేవుడు జ్ఞానం దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
మరి ఆ రోజుల్లో నేను చదువుతున్నాను, కానీ మా అమ్మ చదివినట్లుగా నేను కూడా బైబిల్ చదవలేకపోయేవాడిని. అంత స్పష్టంగా అక్షరముక్క తెలియని నా తల్లికి దేవుడు తన జీవితంలో చదివే కృపను దేవుడిచ్చాడు. అంత నమ్మదగిన దేవుడు నా యేసయ్య. మరి అలా జరుగుతుండగా నేను కాలేజీకి 10th పాస్ అయ్యి కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళే కొలది ఇంకా స్నేహితులు పెరగటం జరిగింది. మరి త్రాగుడు, మరి ప్యాకెట్ ఆడడము, వ్యభిచార అమ్మాయిలతో తిరగటము, దొంగతనం, మాయమాటలు, అన్ని భయంకరమైన వ్యసనాలన్నీ నా జీవితంలో అవలంబించాయి. ప్రియులారా, మీరు నమ్మండి, దేవుని మాటగా దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు మాత్రమే చెప్తున్నాను, అబద్ధమైతే చెప్పట్లేదు. ఇది నా జీవితంలో జరిగిన మరి సంఘటనని తెలియపరుస్తున్నాను. కనుక దేవుడు నా జీవితంలో చేసిన ఎన్నేవి మేలు ఉన్నాయో అవి మీ ముందు పెట్టాలని ఆశతో చెప్తున్నాను. కనుక ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉండేటప్పుడు అమ్మ మట్టుగా నా గురించి ప్రతి దినము ప్రార్థన చేసేది, ఉపవాసం ఉండేది. దేవా నా కుమారుని కరుణించు, దేవా నా కుమారుని కరుణించు అని అనేటప్పుడు మరి ఎంత చెప్పినా నేను వినేవాడిని కాదు. బీభత్సంగా తాగేవాడిని, ఎంత తాగేవాడినో తెలియదు. మరి ఉదయం మొదలెడితే సాయంత్రం వరకు అలాగే ఆ బార్లను కూర్చుండేవాడిని. మా అమ్మ ఏడ్చి ఉండేది. ఇలాంటి సంక్రాంతి పండగల్లో భోగి మొదలుకొని మరి 3 దినాలు పండగ అయినంత వరకు ఆ ప్యాకెట్లోనే ఉండేవాడిని. భోజనం అక్కడే, పడుకోవడం అక్కడే, తినటం అక్కడే, త్రాగటం కూడా అక్కడే, అన్నీ అక్కడే. అందరూ నా గురించి చూసేవారు, కానీ పిలిచేది, కానీ నేను వచ్చేవాడిని కాదు. మరి దేవుడు నా జీవితంలో మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో నేను ఉండేటప్పుడు, మరి మా అమ్మ నా గురించి ఏడ్చేదే, దేవా నా కుమారుని మార్చు, నీ సేవకు ఉపయోగించుకొని ప్రార్థన చేసేది. మరి ఈ త్రాగుడు, ప్యాకెట్, ఈ వ్యభిచారము, అన్ని వ్యసనాలతో నిండుకుండేవాడిని. మరి లాస్ట్కి మరి ఇది ఇలా చేస్తే బాగుపడ్డు, ఏదో ఒక పిల్లని పెళ్లి చేస్తే ఆ పిల్లైనా మారుస్తుందేమో అనే ఉద్దేశంతో నాకు పెళ్లి చేశారు. ప్రియులారా, మరి పెళ్లి చేసినప్పుడు కూడా మరి నా భార్య చెప్పిన కూడా మాటలు నేను వినేవాడిని కాదు. భయంకరంగా నా భార్యని హింసించేవాడిని, తాగి వచ్చేవాడిని, కొట్టేవాడిని, నానా రకమైన బూతు మాటలు మాట్లాడేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ నా జీవితంలో మార్పు అనేది ఉండేది కాదు. మరి మందిరానికి వెళ్ళేవాడిని, దేవుడిని నమ్ముకోలేదంటే దేవుడిని నమ్ముకుంటున్నాను. ఆదివారం పూట మందిరానికి వెళ్ళేవాడిని, ప్రార్థనకి వెళ్ళేవాడిని. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి బార్లోకి వెళ్ళి త్రాగేసి మరి ఇష్టానుసారంగా మరి రాత్రి 12, 1 గంట, టైం ఎంత అయ్యేదో నాకు తెలియదు. ఆ టైంలో 12, 1 గంటకు వచ్చినప్పుడు కూడా నా భార్య నా గురించి ఎదురు చూసేది. నా భర్త వస్తాడు, నా భర్త వచ్చిన తర్వాత నేను తింటానని ఆశతో ఎదురు చూసేది. కానీ మరి నేను కడుపు నిండా అన్నం వాళ్ళకు ఉన్నదో లేదో, తిన్నదో లేదో, ఉన్నదో లేదో నేను అడిగేవాడిని కాదు. మరి నేను అవన్నీ నేనే తిని మత్తులు పడిపోయి కిందన పడుకునేవాడిని. నా భార్య అలాగే నా పక్కన ఉండేది. వాంతులు చేసుకున్నప్పుడు ఆ వామిటింగ్ అయ్యేటప్పుడు మా ఆవిడ ఏం చేసేది, అవన్నీ తుడిచేది, భయంకరంగా ఉండేది. కానీ ఒక రోజున నువ్వు త్రాగుడు మాను అని అనేటప్పుడు నేను మానుతానులే అనేవాడిని తప్ప, కానీ నేను నా స్థితిని మార్చుకునేవాడిని కాదు, నా బ్రతుకులు మార్చుకునేవాడిని కాదు. అదే స్థితి ఎన్నిసార్లు చెప్పి నా పిల్లలతోడేసి, పిల్లలు పుట్టారు అయినా పిల్లలతోడేసి నేను తాగొద్దు అన్నప్పుడు పిల్లల మీద కూడా ఒట్టేసేవాడిని. కానీ నేను నా జీవితాన్ని మట్టుగా మార్చుకునేవాడిని కాదు. ప్రియులారా, మరి భయంకరంగా ఉండేది. నా రక్త సంబంధికులు నన్ను చూసి అసహించుకునేవారు, నా బంధుమిత్రులు చూసి అసహించుకునేవారు, నా తల్లిదండ్రులు చూసి అసహించుకునేవారు, నా అక్క చెల్లెలు అసహించుకునేవారు, నా అత్తరు వారు కూడా అసహించుకునేవారు నన్ను చూసి. అంత భయంకరమైన ఈడెందుకు నేను పెళ్లి చేసుకున్నాను, ఈడెందుకు నా ఇంటికి అల్లుడయ్యాడు, ఈడెందుకు నా కడుపును పుట్టాడు అనేటట్లుగా నేను ప్రవర్తించాను. ప్రియులరా, అంత భయంకరమైన త్రాగుబోతుని, అంత భయంకరమైన వ్యసనాలతో మరి ఉండేవాడిని. ఎవరి మాట వినేవాడిని కాదు. నన్ను చూస్తే అందరూ నన్ను భయపడేవారు. ఎవరైనా తగువులకైతే మరి ఆ తగువులో నేనే ముందు ఉండేవాడిని. అంత భయంకరంగా ఉండేవారు. వాడు ఎవడైనా ఒక మాట అంటే ఆ మాట ఆడేలోపునే నేను కొట్టేవాడిని. అంత భయంకరమైన రౌడీలాగా ప్రవర్తించేవాడిని. ప్రియులారా, అందరూ నన్ను చూసి భయపడేవారు. అందరూ నా భార్య అసహించుకునేది. నా పిల్లలు ఏంటమ్మా, నాన్న నిలగొన్నాడమ్మా, మారేటమ్మా అని నా పిల్లలు ఏడుస్తున్నా సరే అంత వాళ్ళ ఏడుపుని నా హృదయం కనికరించేది కాదు, కరుణించేది కాదు. వాళ్ళు ఏడుస్తూ ఏడుపు వినేవాడిని. కానీ నాకేమి తెలీదు, వీళ్ళు నాది సంబంధాలు కాదు, నా పిల్లలు కాదు, నా భార్య కాదు అన్నట్లుగా నేను ప్రవర్తించేవాడిని.
ప్రియులరా, అంత భయంకరంగా నేను ప్రవర్తించిన నా భార్య సహనంతో మరి ఓర్పుతో నాతో కాపురం చేసేది. మరి ఇన్ని చేసినా మరి నన్ను అసహించుకున్నది, నన్ను చీకొట్టినది, వీడితో ఎందుకు నేను కాపురం చేయాలి అనేటట్లుగా ఉండేవాడిని. చూడండి ప్రియులారా, నా భార్య అంతగా అసహించుకుందనంటే నేను ఎంతగా చేశానో మీకు అర్థం అవ్వాలి. ప్రియమైన నా దేవుని ప్రియులారా, నేను చాలా ఇబ్బంది పెట్టేవాడిని. ఒకరోజైతే నేను మరి తాగిసి వచ్చి కత్తి పట్టుకొని మా ఆవిడ్ని ఆ వీధులంతా తిప్పి కొట్టేవాడిని ప్రియులారా. అందరూ నన్ను చూసి భయపడేవారు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఉండేవాడిని. నా పిల్లలు, చిన్న పిల్లలు, అమ్మను కొట్టొద్దు నాన్న నన్ను ఆ పిల్లలు ఏడుపు నన్ను పట్టించుకునేవాడిని కాదు. నా మత్తులో ఉండేటప్పుడు ఏదైతే చేస్తున్నానో అదే చేసేవాడిని తప్ప కానీ నా భార్యని నివసిస్తున్నాను, నా భార్య పిల్లలు నేను ఇలా చేస్తున్నాను, చిత్రవదం చేస్తున్నాను, వాళ్ళ హృదయానికి నొప్పి అనిపించేటట్లుగా నేను ప్రవర్తిస్తున్నాను అనేటట్లుగా నేను ఆలోచించేవాడిని కాదు. అంత భయంకరమైన త్రాగుబోతుని ప్రియులారా. మరి అంత చేసినప్పుడు కూడా మరి మందిరానికి వెళ్ళినా అదే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి, అంత భయంకరంగా ఉండేది ప్రియులారా. అయితే ఆ రోజు నా జీవితంలో చేసిన మేళ్ళు నేను మరవలేనిది. 2016వ సంవత్సరం 1వ నెల 15వ తారీఖు నాడు తెల్లవారుజామున 3:45 ఆ క్షణానికి నేను చాలా మత్తులో పడుకుని ఉన్నాను. నా ఒంటి మీద తెలివి వెళ్ళినంత త్రాగి పడుకుని ఉన్నాను. ఆ రోజున ఆ క్షణాన్న నాకు ఆ మత్తులో ఉండేటప్పుడు దేవుడు ఒక స్వరం నాకు వినబడుతుంది. పలుకు చెప్తున్నాడు, స్వరంతో మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు నన్ను. నా కుమారుడా, ఇప్పుడు నీవు మారకపోతే, ఇప్పుడు ఈ వ్యసనములో నుండి నువ్వు మారకపోతే పూర్తిగా నీ చెయ్యి నేను విడిచేస్తాను. అప్పుడు నువ్వు పిలిచినా నీ దగ్గరికి రాను అని చెప్తూ నేను వింటున్నాను ప్రియులారా. ఈ స్వరాన్ని వింటున్నాను. కానీ ఆ గ్లాసు ఒక చెయ్యి నాకు కనిపించింది. ఆ చెయ్యితో ఒక గ్లాస్ పట్టుకోవడం నేను చూశాను. అది కలో దర్శనం నాకైతే తెలియదు, కానీ మత్తులో ఉన్నాను కనుక ఆ గ్లాసు నిండా ఎర్రటి రంగు కలిగిన ఒక రక్తం నేను చూశాను. ఏదైతే చెయ్యి కనబడ్డాదో ఆ చెయ్యితో నా నోటిలో పోయడం నేను చూశాను ప్రియులారా. ఆ క్షణం నుంచి నా జీవితంలో విడుదల కలిగింది. ఆ ఎర్రటి రక్తం ఎప్పుడైతే నేను త్రాగానో, నా ప్రభు ఆయన చేతితో ఎప్పుడైతే నన్ను త్రాగబెట్టాడో ఆ క్షణం నుంచి నా జీవితంలో ఒక విడుదల కలిగింది. వ్యభిచారమనే పాపము నాలో నుంచి విడుదల పొందింది. మరి గొడవలు, గొడ్లాట్లు, మరి తగువులు అనే ఆలోచన నా దేవుడు నా జీవితంలో తీసేస్తాడు. ప్యాకెట్ అనే వ్యసనములను తీసేస్తాడు. తర్వాత త్రాగుడనే ఆలోచన ఈ రోజు వరకు నా జీవితంలో కలగలేదు. కారణం ఆ రోజు నా దేవుడు దర్శించారు. కానీ మీరు అనుకోవచ్చు, నా దేవుడు మనం చేసిన పాపాలని క్షమిస్తాడటని. ఎస్, నా జీవితంలో చేశాడు, క్షమించాడు నా దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు నా యేసయ్య క్షమించాడు. పాపనైన పచ్చి త్రాగుబోతునైన నా దగ్గరికి నా యేసయ్య పరలోక రాజ్యాన్ని విడిచి ఈ త్రాగుబోతు దగ్గరికి వచ్చి పిలిచి నన్ను మార్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను పిలుచుకొని నన్ను మార్చి తన సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఈ రోజున ఈ పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని దేవుని మాటలు చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా? ఆ రోజు నా యేసయ్య నన్ను దర్శించాడు. ఆ రోజున ఆ రక్తాన్ని తాగబెట్టాడు. ఆ రోజున ఆ రక్తం ఏంటో నాకు తెలీదు. రాను రాను ఏం తెలిసిందో తెలుసా? నా కొరకు, ఈ త్రాగుబోతు కొరకు, ఈ పాపి కొరకు, హింసుడి కొరకు, ఈ వ్యభిచారి కొరకు, నా కొరకు కార్చిన రక్తమే ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఆ రక్తాన్ని నేను ప్రకటిస్తున్నాను ప్రియులారా. ఆ రక్తాన్నిలో ఉన్న మహిమేంటో, శక్తి ఏంటో మీకు తెలియపరచడానికి ఈ రోజు నన్ను సాక్షిగా నిలబెట్టి మీ ముందున్న ఈ మాటలు చెప్పడానికి నన్ను నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు ఎంతటి పాపునైనా క్షమించే శక్తి కలిగిన దేవుడు. మనిషిని పాపిని పాపిగా కాదు, కానీ సమాజంలో ఆ పాపిని విలువైన వాడుగా నిలబెట్టగల శక్తి కలిగిన దేవుడు, ఒకే ఒక దేవుడు. నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు తప్ప వేరొకరు లేరు అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఈ త్రాగుబోతు నేను
మరి భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రులు హింస పెట్టే ఇటువంటి పాపిని నన్ను, త్రాగుబోతున్న నన్ను, వ్యభిచారిని నన్ను, మరి ప్యాకట్ట జోదమాడిగిన భయంకరమైన వ్యసనాల్లో ఉన్న నన్ను కరుణించాడు. ఆయన రెక్కల నీడలో దాచుకున్నాడు. పాపినా చూడలేదు నా దేవుడు, విలువైన వ్యక్తిగా నన్ను నిలబెట్టాడు సమాజంలో. ఇప్పుడు నేను నన్ను ఎందరైతే భయపెట్టాలని ఉద్దేశించానో ఆ గరుకుతనాన్ని తీసివేసి యేసయ్య కొరకు మృదువైన మనసును నాకు ఇచ్చాడు. ఆయన ప్రేమను పంచబెట్టడానికి ఆయన ప్రేమను నాకు ఇచ్చి ఆ ప్రేమలో అనేకుల్ని ప్రేమించేటట్లుగా దేవుడు నా హృదయాన్ని మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత శక్తి కలిగిన దేవుడు కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో చేసిన కార్యం మీ జీవితంలో చేయగలడని నేను విశ్వాసంతో, గట్టిగా నమ్మకంతో చెప్తున్నాను. ఇంకా నువ్వు మారలేదా? ఇంకా తల్లిదండ్రులని, భార్య పిల్లల్ని నువ్వు హింసించే స్థితిలో ఉన్నావా? ఇంకా వ్యభిచారులో ఉన్నావా? ఇంకా త్రాగుబోతులో ఉన్నావా? ఇంకా నలుగురిలో మరి తగులు ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? ఇదిగో నా దేవుడు మాటగా చెప్తున్నాను. ఈ రోజు నువ్వు నా దేవుని సన్నిధికి నువ్వు రాగలిగినట్లయితే నిన్ను దర్శించే సమయం ఈ సమయము కనుక నువ్వు మారు మనసు పొంది నా ప్రభు తట్టు నువ్వు తిరగగలిగినట్లయితే నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మీ ముందుకు వచ్చి నా జీవితంలో చేసిన కార్యాలు, దేవుని మాటలు చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి మహిమ. మరి కనుక మీరు ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా దేవుని ఎరగకుండా నాలాగా త్రాగుబోతులుగా ఉండి, వ్యభిచారులుగా ఉండి, అబద్ధికులుగా ఉండి, పేకటాడి ఉన్నవారైతే ఇదిగో నేను ఒక మాట చెప్తున్నాను. నా యేసయ్య దగ్గరకు నువ్వు రాగలిగినట్లయితే నా దేవుడు, నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మారుస్తారు. మరి నేను ఎలాగైతే తల్లిదండ్రులు బాధ పెట్టానో, ఎలాగైతే నేను నా భార్య పిల్లలను బాధ పెట్టానో, మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఒకసారి ఆలోచించండి. మీరు కూడా తల్లిదండ్రుల మాట వినక, భార్య మాటలు వినక వాళ్ళ బాధ పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు ఇదిగో దేవుడు నా జీవితంలో చేసిన కార్యం మీ జీవితంలో చేస్తారని ఉద్దేశంతో, ఆశతో నా సాక్ష్యాన్ని మీ ముందుకు పంచిపెట్టాలన్న ఆశతో నేను ఉన్నాను ప్రియులరా. కనుక దేవుడు గొప్ప దేవుడు, మహనీయుడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి పరలోకమునను విడిచి భూలోకానికి 2023 సంవత్సరాల క్రిందట నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. పాపిని రక్షించటానికి, పాపులను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ప్రియమైన నా సహోదరులారా, మరి దేవుని యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా మీరు అంగీకరించుకుంటే మీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా జీవితంలో కూడా చేశాడు, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఒకప్పుడు నేను త్రాగుబోతుని, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను పేకటారిని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యేసయ్య నన్ను దర్శించిన తర్వాత ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని దేవుని మాటలు చెప్పడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. అందుకే దేవునికి మహిమ. మరి నాలాంటి జీవితం మీకు కలగాలనే ఆశతో, నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మార్చాలనే ఉద్దేశంతో ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు పంచిపెట్టాలనే ఆశతో వచ్చాను ప్రియులారా. ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా పాప క్షమాపణ పొందకపోతే ఇప్పుడు యేసు వైపు ఒక రండి. యేసయ్య సొంత రక్షకుడిగా మీరు అంగీకరించుకుంటే నా జీవితంలో చేసిన కార్యం మీ జీవితంలో చేయగలుగుడని విశ్వాసంతో, నేను నమ్మకంతో నేను మీ ముందుకు వచ్చాను ప్రియులారా. రండి, యేసయ్యను ఆరాధిద్దాము. మరి యేసయ్య సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే మరి మీ జీవితంలో గొప్ప కార్యం చూస్తారు. మిమ్మల్ని బట్టి నీ భార్యను సంతోషిస్తుంది, మిమ్మల్ని బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, నిన్ను బట్టి నీ పాలుభాగస్తులు సంతోషిస్తారు, నిన్ను బట్టి మీ అక్క చెల్లెళ్ళు సంతోషిస్తారు. అయ్యో నా కుమారుడు ఎంతవరకు ఈ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు యేసయ్యను అంగీకరించుకున్న తర్వాత ఆడు బతుకు మారిపోయింది, ఆడి స్థితి మారిపోయింది, ఆడి నడక మారిపోయింది, ఆడి ప్రవర్తన మారిపోయింది, ఆడి చూపు మారిపోయిందని అందరు నీ గురించి దేవుని నామం మహిమకరంగా తెలియపరుస్తారు, నిన్ను మెచ్చుకుంటారు. నన్నైతే ఒకప్పుడు ఎవరు మెచ్చుకునేవారు కాదు. ఈడెందుకు నా కడుపును పుట్టాడా అని నా తల్లిదండ్రులు ఏడ్చేవారు. ఈయన ఎందుకు చేసుకున్నానా అని నా భార్య ఏడ్చింది. ఈడు కడుపును ఎందుకు పుట్టానా అని నా బిడ్డలు ఏడ్చారు. అంతగా నన్ను అసహించుకున్నారు ప్రియులరా. ఈ రోజున నా కుటుంబం అంతా ఎంత ఆనందంగా, సంతోషంగా ఉంది అని అంటే నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసయ్య నా జీవితంలో చేసిన కార్యమును బట్టి ఈ రోజున నా భార్య పిల్లలు సంతోషంగా ఉండగలుగుతున్నాం, దేవుడి మాటలు చెప్పగలుగుతున్నాను. మీ ముందుకు వచ్చి దేవుని మాటలు తెలియపరుస్తున్నానంటే ఇది దేవుడు చేసిన, నా జీవితంలో చేసిన గొప్ప కార్యమని నేను ఎంచుతున్నాను. అలాగే మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయని నేను నమ్మకంతో ఈ సాక్ష్యం మీ ముందు పంచిపెట్టాలనే ఆశతో మీ ముందుకు వచ్చాను. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగిన నా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో నాయన, నా జీవితంలో చేసిన గొప్ప మేలుని బట్టి మీకు వందనాలు. ఇదిగో నేను ఇంకెవరైతే ఈ వీడియో చూస్తున్న నా అన్నదమ్ములే కానీ, నా అక్క చెల్లెళ్ళు కానీ, ఎవరైనా కానీ
ఇంకా మారు మనసు లేక, పాప క్షమాపణ లేక, తల్లిదండ్రులను బాధపెడుతూ, భార్యను బాధపెడుతూ, స్నేహితులు బాధపెడుతూ, కుటుంబాన్ని బాధపెడుతూ ఇంకెవరైనా ఉంటే నీవు నా జీవితంలో చేసిన ఆ మేలులు వారి జీవితంలో కలుగు చేసి వాళ్ళ హృదయాలు తాకేటట్టుగా ఈ మాటలు ఉంచండి నా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారిని నైనా ఈ సంవత్సరంలోనైనా వారు మారు మనసు పొంది నీ తట్టు తిరిగేటట్లుగా హృదయాలు నన్ను హృదయాలు మార్చమని వేడుకుంటూ ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విన్నారు కదా, దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడం. నేను పాపిష్టి బ్రతుకులో ఉన్నాను కదా, ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడా, నన్ను విడిపిస్తాడా, నాకు మంచి జీవితాన్ని ఇస్తాడా నువ్వు అనుకుంటున్నావేమో. ఈరోజు సాక్ష్యం విన్నాం. ఏ రోజు మనల్ని విడిచిపెట్టని దేవుడు ఈరోజు నువ్వు విన్నటువంటి సేవకుని యొక్క సాక్ష్యాన్ని విన్నాం. అతడి జీవితాన్ని పట్టుకున్న దేవుడు నీ జీవితాన్ని కూడా పట్టుకుంటాడు. నీ ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడు. నీకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. కొద్దిసేపు యేసు ప్రభువా నీ పేరు చెప్పుకుంటా, నాకు సహాయం చేస్తామని ఒక్క మాటను అడగగలిగితే చాలు. ఈ సేవకుని జీవితంలో జరిగిన అద్భుతం నీ జీవితంలో కూడా జరగబోతా ఉంది. రాబోయే రోజుల్లో నువ్వు కూడా ఇలానే అనేకుల ముందు నిలబడి సాక్ష్యం చెప్పబోతున్నావు. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించాలి. ఈ సాక్ష్యం ఉన్నటువంటి నీ బ్రతుకులో కూడా అద్భుతాన్ని చేయునుగాక. ఇలాంటి సాక్ష్యాలు, ఇలాంటి గొప్ప గొప్ప దేవుని కార్యాలు తెలుసుకోవాలని ఇంకా ఆశపడతా ఉంటే ఈ వీడియోని షేర్ చేయి, లైక్ చేయి, ఈ ఛానల్ని కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ బ్రతుకుల్ని మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా పెట్టుకును గాక. ఆమేన్.